ఒక సంచలనాత్మకమైనటువంటి చర్య. హిండెన్బర్గ్ మూతబడుతోంది. ఏ హిండెన్బర్గ్ అయితే అదానీని దెబ్బ కొట్టడం కోసం సోరోస్ వాడబడింది. సోరోస్ అనేటటువంటి వాడు 94 సంవత్సరాల అంతర్జాతీయ తీవ్రవాదనాలు. ఎందుకంటే ఏ దేశపు ప్రభుత్వాలనైనా మార్చాలి అని అక్కడ నియంతల్ని కూడా ఎంపిక చేసేవాడు, నియంతలకి తోడు నిలిచేవాడు. చైనాని ఎంతకు అండగా ఉంటాడు, రష్యాని ఎంతకు అండగా ఉంటాడు, ఉత్తర కొరియాని ఎంతకు అండగా ఉంటాడు. నిజంగా వీడికి ప్రజాస్వామ్యం కావాలంటే ఆ దేశంలో తిరుగుబాటు చేసేలా ప్రజలను ప్రోత్సహించగలిగాడంటే లేదు. కానీ ప్రజాస్వామ్యతమైనటువంటి అమెరికాలో నాశనం చేసే కుట్రలు పన్నాడు, బంగ్లాదేశ్లో కుట్రలు పన్నాడు, శ్రీలంకలో కుట్రలు పన్నాడు, నేపాల్లో కుట్రలు పన్నాడు, అదే సమయంలో భారత్లోనూ కుట్రలు పన్నాడు. వీటన్నిటికీ ఉపయోగపడేది ఏంటంటే ఆ దేశానికి ఆర్థిక మూలాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీదన ఈ హిండెన్బర్గ్ ద్వారా తప్పుడు నివేదికలు తయారు చేయించడం, ఆ తప్పుడు నివేదికల ఆధారంగా అక్కడున్న ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడం, ఆ పైన ప్రజా తిరుగుబాట్లను ప్రోత్సహించడం, మీడియాను తన చెప్పు చేతలో పెట్టుకుని లేదా మీడియాకి ప్రోత్సహిస్తూ మీడియాకి డబ్బులు ఇస్తూ కథలు నడిపించినటువంటి వాడు సోరోస్. ఈ సోరోస్ తరపు నడిచినటువంటి హిండెన్బర్గ్ ఇప్పుడు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. హిండెన్బర్గ్ ఫౌండర్ అండ్ ఇండియాస్ ఎనిమీ నేట్ అండర్సన్ అనౌన్సెస్ ద డెసిషన్ ఆఫ్ రన్నింగ్ అవే అన్నటువంటి విషయం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.